ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని పద్యాలను తెలుసుకుందాం. సాయిరామ్. ఈరోజు మొట్టమొదటిగా 273 వచనంతో మొదలుపెట్టుకుందాం. ఈ విధంబున సంఘ విరహితుండైన సంసారి కైవడి విహరింప అజ్ఞాన విలోకులైన లోకులు లోక సామాన్య మనుష్యుండని తలంతురు. రాతాస్మయమైనటువంటి బుద్ధి ఆత్మందు ఉన్న ఆ నందాదుల తోడం కూడని తెరంగున ఈశ్వరుండు ప్రకృతి తోడం కూడియు ఆ ప్రకృతి గుణంబులైన సుఖదుఖంబుల చెందక ఉండు. పరస్పర సంఘర్షణలంబుచే వేణువుల వలన వగిని పుట్టించి వనంబుల దహించు మహావాయువు చందమ్మున భూమికి భారహేతువులై అనేక అక్షౌహిణులతోడ ప్రవృద్ధ తేజులకు రాజులకు అన్యోన్య వైరంబులు కల్పించి నిరాయుధుండై సంహారంబు చేసి శాంతుండై బెదపం కాంతా మధ్యంబున ప్రాకృత మనుష్యుండునం పోలే సంచరించుతుండే ఆ సమయంబున. భావము: ఈ విధంగా సర్వసంగ పరిత్యాగైన సంసారిలాగా విహరించడం చూసి మూర్ఖులైన లోకులు సామాన్యమానుగా భావిస్తారు. ఆత్మాశ్రయమైన బుద్ధి ఆత్మగతమైన గుణాలతో కలవని విధంగా పరమేశ్వరుడు ప్రకృతితో కలిసి ఉండి కూడా ఆ ప్రకృతి గుణాలైన సుఖదుఖాలను పొందకుండా ఉంటాడు. వెదురుగడలకు పరస్పరం సంఘర్షణ కలిగించి అగ్ని పుట్టించి అరణ్యాన్ని దహించే మహాప్రపంచం వలె వాసుదేవుడు అనేక అక్షౌహిణి సైన్యాలతో భూమికి ఒరుగులైటైనట్టి ప్రవృద్ధ తేజులైన రాజులకు అన్యోన్య కలహాలు కల్పించి తాను మాత్రం ఆయుధం పట్టకుండా దుష్ట సంహారం చేయించి పరమశాంతుడై ఇప్పుడు అంతఃపురాలలో కాంతాజనము మధ్యలో సామాన్య మానవుడి వలె సంచరిస్తున్నాడు. 274వ పద్యం. యతులీశ్వరుని మహత్వము మితమెరుగని భంగెన్ అప్రమేయుడగు హరిస్థితి ఎరుగక కాముకుడని రథములు సలుపుదురు తెగిచి రమణులు సుమతి. యతులు ఇంద్రియంలో నియమించిన వారు ఈశ్వరుని కృష్ణుని మహత్వము గొప్పదనము యొక్క మితమున్ పరిమాణమును లేదా హద్దులను ఎరుగని తెలుసుకొనలేని భంగిన్ విధముగా అప్రమేయుడు. అప్రమేయుడు అంటే మితము లేనివాడు అగు అయినట్టి హరి కృష్ణుని స్థితిని ఎలుగకన్ తెలుసుకొనలేక కాముకుడు కామ ప్రకోపంతో ఉండువాడు అని సురథములు సలుపుదురు చేయుదురు తిగిచి ఆకర్షించి రమణులు స్త్రీలు సుమతి మంచి బుద్ధి కలవాడా. భావము: ఓ బుద్ధిమంతుడైన శౌనక, తపోనియతులైన యతులు పరమేశ్వరుని ప్రభావం హితమిద్దమని ఎరుగని విధంగా అప్రమేయుడైన వాసుదేవుని మహత్వాన్ని గుర్తించకుండా కాముకుడనే భావంతో రమణులందరూ ఆ రమారమణతో క్రీడించారు. తర్వాత 275 పద్యం. ఎల్లప్పుడు మా ఎండ్లను వల్లభుడు వసించు ఏమ వల్లభలము శ్రీ వల్లభున కనుచు గోపీ వల్లభు చేసతులు మమత వల్లపడిరనగా. ఎల్లప్పుడు మా యొక్క ఎండ్ల ఎందే వల్లభుడు భర్త వసించు ఉండును. మేమే వల్లభలము ప్రియమైన వారము శ్రీవల్లభు శ్రీకృష్ణన కు అనుసున్ అంటూ గోపీ వల్లభు కృష్ణుడు చేత సతులు భార్యలు మమత మమకారమనడి వలలో పడిరి తగులుకొనిరి అనగా పాపము లేనివాడా. భావము: పుణ్యవంతుడైన శౌనక, మా వల్లభుడు మా గృహాలను ఎప్పుడూ వదిలిపెట్టడు. రమావల్లభుడైన యదువల్లభునకు మేమే ప్రియమైన వారమని భావిస్తూ ఆ భామలందరూ యశోదానందుని వలపుల వలలో చిక్కున్నారు. తర్వాత 276 వచనం. అని చెప్పిన విని శౌనకుండు సూతునికి తనియే. అనగా ఈ విధంగా చెప్పిన సూతుని మాటలు విని శౌనకుడు ఇలా అన్నాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి
తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. Bhagavatam stands in భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే